వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి సింప్లిఫికేషన్స్ పార్ట్ 15. సో మీలో ఎవరైతే పార్ట్ 15 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 14 వరకు కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఈ పార్ట్ 15 నెక్స్ట్ మనకి 16, 17, 18 4 పార్ట్స్ వస్తాయండి సింప్లిఫికేషన్స్ నుంచి. దీంతో సింప్లిఫికేషన్స్ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ఈ 4 పార్ట్స్లో కూడా క్యూబ్ రూట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, స్క్వేర్ రూట్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు క్యూబ్ రూట్. క్యూబ్ రూట్కి స్క్వేర్ రూట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, స్క్వేర్ రూట్లో అయితే మనం రూట్లో ఉన్న నెంబర్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి దాని నుంచి ఒకటి మనం రూట్లో నుంచి బయటికి తీసుకొచ్చుకుంటాం. క్యూబ్ రూట్లో అయితే రూట్లో ఉన్న నెంబర్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి అందులో నుంచి ఒక పార్ట్ మనం బయటే రాసుకుంటాం, అంతే. సో క్యూబ్ రూట్ని మనం ఎప్పుడూ కూడా క్యూబ్ రూట్ ఇలా డినోట్ చేస్తాం, స్క్వేర్ రూట్ని ఇలా డినోట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, మనకి కొన్ని సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్లో క్యూబ్ రూట్ అలానే స్క్వేర్ రూట్ రెండు మిక్స్ అయ్యి ఇస్తారు సింప్లిఫికేషన్స్ చేసేటప్పుడు. అప్పుడు మనం స్టార్టింగ్లో ఉన్న క్యూబ్ రూట్ని చూసుకొని అన్నిటికీ క్యూబ్ రూట్ ఇచ్చేశారు అన్నట్లుగా సాల్వ్ చేస్తాం. వద్దు, అలా చేయకూడదు. చెయ్యాలి అని కాదు, ఎగ్జామినేషన్ తొందరలో బై మిస్టేక్ చూసుకోరు. క్యూబ్ రూట్ ఎప్పుడు అన్ని క్యూబ్ రూట్సే ఇవ్వరు, స్క్వేర్ రూట్లో అన్ని స్క్వేర్ రూట్సే ఎప్పుడు ఇవ్వరు, మిక్స్ చేసి కూడా ఇస్తారు. ఇస్తే అన్ని స్క్వేర్ రూట్స్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని క్యూబ్ రూట్స్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, రెండు మిక్స్ చేసి ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఎలా ఇచ్చారు రూట్ అనేది, సో స్క్వేర్ రూట్ ఇచ్చారా లేదా క్యూబ్ రూట్ ఇచ్చారా అనేది చూసుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యూబ్ రూట్ ఆఫ్ 27 అని ఇచ్చారనుకోండి. 27ని మనం ఎలా రాసుకోవచ్చు, 3 క్యూబ్గా రాసుకోవచ్చు. క్యూబ్ రూట్ ఆఫ్ 3 క్యూబ్. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, క్యూబ్ రూట్ ఆఫ్ 27 యొక్క ఆన్సర్ 3 వస్తుంది. ఓకే, క్యూబ్ రూట్ అంటే ఆ క్యూబ్ రూట్లో ఉన్న నెంబర్ని మనం 3 ఈక్వల్ పార్ట్స్గా చేసుకోగలగాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం కాదు, నెక్స్ట్ ఏంటి అంటే మనం ఆల్జీబ్రాలో ఒక ఫార్ములా చెప్పుకున్నామండి. a+b హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు a క్యూబ్ ప్లస్ 3a² b ప్లస్ 3ab² ప్లస్ b క్యూబ్. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి కూడా కొంతమంది క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేస్తారు సింపుల్గా. అది ఎలానో చెప్తాను, కానీ నేను ఈ మెథడ్ని యూజ్ చేసి క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయండి అని అయితే నేను చెప్పను, జస్ట్ మీరు మెథడ్ తెలుసుకోవటం కోసం చెప్తున్నాను. ఓకే, 11 హోల్ క్యూబ్ అని ఇచ్చారనుకోండి, ఈ 1ని ఏ అనుకోండి, ఈ 1ని బి అనుకోండి. a క్యూబ్ 3a² b 3ab² b క్యూబ్. సో ఏ అంటే 1 కాబట్టి 1 క్యూబ్. నెక్స్ట్ 3 ఇంటూ 1² ఇంటూ 1, 3 ఇంటూ 1 ఇంటూ 1² 1 క్యూబ్. సో 1 3 3 1, 11 క్యూబ్ యొక్క వాల్యూ 1331 అవుతుంది. ఓకే, ఇవన్నీ సింగిల్ డిజిట్స్లో వచ్చినాయి కాబట్టి సరిపోయింది. లేదా డబల్ డిజిట్ లేదా త్రిబుల్ డిజిట్ వచ్చినప్పుడు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు అవి క్యారీ అవుతాయి. ఎలా అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం డబల్ డిజిట్ వచ్చేలాగా అయితే 13 క్యూబ్ చూద్దాం. 13 క్యూబ్ ఫైండ్ అవుట్ చేయమంటే సేమ్ a క్యూబ్ 3a² b 3ab² అలానే b క్యూబ్. a అంటే 1, b అంటే 3, a క్యూబ్ అంటే 1 క్యూబ్, 3 ఇంటూ a² అంటే 1², b అంటే 3, అలానే 3 ఇంటూ a అంటే 1, b² అంటే 3², b క్యూబ్ అంటే 3 క్యూబ్. ఇక్కడ చూడండి 3 క్యూబ్ అంటే 27 వస్తుంది. ఇక్కడ ఏం చేస్తామంటే 7ని మనం విడిగా రాసుకుంటాం, 2 ఇక్కడికి క్యారీ అవుతుంది. సో 3 ఇంటూ 3² అంటే 27, 2 ప్లస్ 27 అంటే 29, 9 ఇక్కడ రాసుకుంటాం, 2 ఇక్కడ క్యారీ అవుతుంది. 3 3s are 9, సో 2 ప్లస్ 9 ఈక్వల్స్ టు 11, 1 ఇక్కడ రాసుకుంటాం, 1 ఇక్కడ క్యారీ అవుతుంది. 1 క్యూబ్ అంటే 1, 1 ప్లస్ 1 2, సో 2197 అనేది 13 క్యూబ్ యొక్క ఆన్సర్. అదే మీకు 3 డిజిట్స్ వచ్చినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 497 అనో వచ్చిందనుకోండి,
9ని రాసుకుంటాం. 49 అనేది ముందు క్యారీ అవుతుంది. ఎప్పుడైనా సరే 2 డిజిట్స్ వచ్చినా 3 డిజిట్స్ వచ్చినా ఒక డిజిట్ని మాత్రమే మనం కింద రాసుకొని ముందున్న డిజిట్స్ని నెక్స్ట్ దానికి క్యారీ అవుతూ యాడ్ చేసుకోవాలి. అలా మనం క్యూబ్ రూట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదొక మెథడ్. కానీ ఈ మెథడ్ నేను ఎప్పుడూ మీరు యూజ్ చేయండి అని అయితే నేను చెప్పనండి. 1 to 30 క్యూబ్స్, 1 to 50 స్క్వేర్స్, అలానే 20 టేబుల్స్, ఇవి మాత్రం చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకే, మీరు ఎగ్జామ్లో 17 క్యూబ్ ప్లస్ 18 క్యూబ్ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూస్ చేసుకొని క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయండి అని అయితే నేను చెప్పను. ఎందుకంటే 1 నుంచి 30 వరకు క్యూబ్స్ చాలా చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సెకండ్ టేబుల్ మీకు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో, ఓకేనా, 12 అనగానే మనం వెంటనే టక్కని చెప్తాం 2 6 12 అని. అలా ఏ నెంబర్ చూసినా 20 టేబుల్స్ వరకు ఏ టేబుల్ పోగలుగుతుంది, లేదా ఒక క్యూబ్ చూస్తే ఇది 27 క్యూబ్, ఇది 17 క్యూబ్, ఇది 9 క్యూబ్ అని, స్క్వైర్ అయితే ఇది 45 స్క్వైర్, ఇది 36 స్క్వైర్ అవుతుందని, ఇలా మీరు చూడగానే గుర్తుపట్టేలాగా అంత పర్ఫెక్ట్గా 1 నుంచి 30 క్యూబ్స్, 1 నుంచి 50 స్క్వైర్స్, 20 టేబుల్స్ అనేవి చాలా చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీరు ఇన్ కేస్ ఎక్కడైనా సరే మీరు మర్చిపోయి ఇప్పుడు 1 to 9 7 8 7 ఇలాంటి కన్ఫ్యూజన్స్ వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేసుకునే ట్రిక్ ఇది, మీరు మీ ఉన్న ఆన్సర్ క్లారిఫై చేసుకోవటానికి. ఓకే, అంతవరకే. కానీ ఇది ఫాలో అయ్యి మీరు 30 క్యూబ్స్ నేర్చుకోండి అని అయితే నేను చెప్పను. ఓకే, 1 to 30 క్యూబ్స్ మీకు పర్ఫెక్ట్గా రావాలి. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1000. స్క్వేర్ రూట్ కాదు, క్యూబ్ రూట్ కాదు. ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 1000, దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందండి? 10 అవుతుంది. ఓకే, మనకి తెలిసిందే క్యూబ్స్లో మనం క్యూబ్ రూట్లో లోపల ఉన్న నెంబర్ని, క్యూబ్ రూట్లో ఉన్న నెంబర్ని మనం 3 ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, క్యూబ్ రూట్ ఆఫ్ 0.00001, దీని యొక్క వాల్యూ ఏమవుతుంది? క్యూబ్ రూట్ ఆఫ్ 1000000, దీని యొక్క వాల్యూ ఏమవుతుంది? మనం ఎప్పుడూ కూడా 3ని ఒక పెయిర్ చేసుకుంటాం కాబట్టి 1 పెయిర్ 2 పెయిర్స్. సో పాయింట్ తర్వాత 2 పెయిర్స్ అయినాయి కాబట్టి ఆన్సర్లో కూడా పాయింట్ తర్వాత 2 నెంబర్స్ రావాలి. కాబట్టి దీని యొక్క ఆన్సర్ 0.01 అవుతుంది. నెక్స్ట్ ఈ కేసులోకి వచ్చేటప్పటికి పెయిర్ చేయటానికి E3 ఒక పెయిర్, E3 ఒక పెయిర్ అని కన్సిడర్ చేస్తామా? నో, కన్సిడర్ చేయమండి. పాయింట్ తర్వాత 1 ఉన్నప్పుడు మాత్రం 3 పెయిర్స్లో దాన్ని కూడా ఒక నెంబర్గా కౌంట్ చేస్తాము. పాయింట్ కాకుండా మనకి ఇలా ఇచ్చినప్పుడు మాత్రం 1ని మనం పెయిర్స్లోకి కన్సిడర్ చేయకూడదు. ఓకే, హడావుడ్లో, ఎగ్జామ్ హడావుడ్లో 2 పెయిర్స్ ఉన్నాయి కాబట్టి 1 పక్కన 2 జీరోస్ ఇలా రాసేస్తాం. లేదు, క్యూబ్ రూట్ ఆఫ్ 1000000 ఇలా ఉన్నప్పుడు ఈ 3 జీరోస్ ఒక పెయిర్, ఈ 3 జీరోస్ ఒక పెయిర్, 2 పెయిర్స్ అయినాయి కాబట్టి 100 దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, క్లియర్ అయిందా అండి? 1ని ఈ పాయింట్ తర్వాత ఉన్నప్పుడు కౌంట్ చేయొచ్చు పెయిర్స్లోకి, పాయింట్ లేకుండా నార్మల్గా ఉన్నప్పుడు ఈ 1ని మనం కౌంట్ చెయ్యం. ఓకే, నెక్స్ట్ ఇంతవరకు క్లియర్ అయింది. మనకి క్యూబ్ రూట్ మనం 1 నుంచి 30 వరకు క్యూబ్ రూట్ వాల్యూసే నేర్చుకున్నాం. ఇన్ కేస్ మనకి అంతకన్నా ఎక్కువ క్యూబ్ రూట్స్ ఇచ్చినప్పుడు, మనకి తెలియని వాల్యూస్ ఇచ్చినప్పుడు వాటి వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఎలా అయితే స్క్వేర్ రూట్కి మనం ట్రిక్ చూసుకున్నామో అలానే క్యూబ్ రూట్కి కూడా ఉంటుంది. మనకి తెలియని వాల్యూస్కి కూడా దాని యొక్క క్యూబ్ రూట్ని ఫైండ్ అవుట్ చేసే పద్ధతి అదేంటో చూద్దాం. ఓకే, క్వశ్చన్ యొక్క క్యూబ్ రూట్ ఆఫ్ అని మనకు ఒక క్వశ్చన్ ఇస్తారు కదా, ఆ క్వశ్చన్ యొక్క యూనిట్ డిజిట్లో, ఓకే, క్వశ్చన్ యొక్క యూనిట్ డిజిట్లో 0 ఉంటే ఆన్సర్ కూడా 0నే వస్తుందండి. 1 ఉంటే 1ఏ వస్తుంది ఆన్సర్ యొక్క యూనిట్ డిజిట్లో. 4 ఉంటే 4ఏ వస్తుంది. 5 ఉంటే 5ఏ వస్తుంది. 6 ఉంటే 6ఏ వస్తుంది. 9 ఉంటే 9ఏ వస్తుంది. ఓకే, క్వశ్చన్ యొక్క యూనిట్ డిజిట్లో 0 1 4 5 6 9 ఈ నెంబర్స్ ఉన్నట్లయితే ఆన్సర్ యొక్క యూనిట్ డిజిట్లో కూడా సేమ్ నెంబర్స్ వస్తాయి. ఇక మిగిలిన నెంబర్స్ ఏమున్నాయండి? రిమైనింగ్ నెంబర్స్ 2 8 3 7. క్వశ్చన్ యొక్క యూనిట్ డిజిట్లో 2 వచ్చినట్లయితే
ఆన్సర్ యొక్క యూనిట్ డిజిట్లో 8 వస్తుందండి. అదే క్వశ్చన్ యొక్క యూనిట్ డిజిట్లో 8 వచ్చినట్లయితే ఆన్సర్ యొక్క యూనిట్ డిజిట్లో 2 వస్తుంది. క్వశ్చన్ యొక్క యూనిట్ డిజిట్లో 3 వచ్చినట్లయితే ఆన్సర్ యొక్క యూనిట్ డిజిట్లో 7 వస్తుంది. క్వశ్చన్ యొక్క యూనిట్ డిజిట్లో 7 వచ్చినట్లయితే ఆన్సర్ యొక్క యూనిట్ డిజిట్లో 3 వస్తుంది. ఓకే, సో 0, 1, 4, 5, 6, 9 వచ్చినప్పుడు క్వశ్చన్లో ఏదైతే యూనిట్ డిజిట్ ఉంటుందో ఆన్సర్లో కూడా అదే యూనిట్ డిజిట్ ఉంటుంది. 2 and 8కి 2 వచ్చితే క్వశ్చన్లో ఆన్సర్లో 8 వస్తుంది. క్వశ్చన్లో 8 ఉంటే యూనిట్ డిజిట్లో ఆన్సర్లో 2 వస్తుంది. 3 and 7 కూడా రివర్స్. క్వశ్చన్ యొక్క యూనిట్ డిజిట్లో 3 ఉంటే ఆన్సర్ యొక్క యూనిట్ డిజిట్లో 7 వస్తుంది. క్వశ్చన్ యొక్క యూనిట్ డిజిట్లో 7 ఉంటే ఆన్సర్ యొక్క యూనిట్ డిజిట్లో 3 వస్తుంది. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, క్యూబ్ రూట్ ఆఫ్ 474,552 దీని యొక్క ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయమంటే 3 నెంబర్స్ని ఒక పెయిర్ చేసుకోవటమే అండి. సో ఒక పెయిర్ చేసుకున్నాం. క్వశ్చన్ యొక్క యూనిట్ డిజిట్లో 2 ఉంది కాబట్టి ఆన్సర్ యొక్క యూనిట్ డిజిట్లో ఏమొస్తుంది, 8 వస్తుంది. నెక్స్ట్ ఈ 474 అనేది ఏ క్యూబ్స్కి మధ్యలో ఉంది, 7 క్యూబ్కి 8 క్యూబ్కి మధ్యలో ఉంది. కరెక్టే కదా. 7 క్యూబ్ అంటే 343, 8 క్యూబ్ అంటే 512. సో ఈ రెండు క్యూబ్స్కి మధ్యలో 474 ఉంది కాబట్టి మనం ఎప్పుడు పైన ఉన్న నెంబరే కన్సిడర్ చేస్తాం కాబట్టి 78 దీని యొక్క ఆన్సర్. 78 క్యూబ్ యొక్క ఆన్సర్ 474,552. 78 వరకు మనం క్యూబ్స్ నేర్చుకోలేదు కదా. సో మనం నేర్చుకొని పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్ అయిపోతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 175,616. సో 3ని ఒక పెయిర్ చేసుకుంటాం కదా. క్వశ్చన్ యొక్క యూనిట్ డిజిట్లో 6 ఉంది అంటే ఆన్సర్ యొక్క యూనిట్ డిజిట్లో కూడా 6 వస్తుంది. ఈ 175 అనేది ఏ స్క్వేర్స్ మధ్య ఉందండి, 5 క్యూబ్స్ మధ్య ఉంది. 5 క్యూబ్ ఈక్వల్స్ టు 125, 6 క్యూబ్ ఈక్వల్స్ టు 216. ఈ రెండింటి క్యూబ్స్ మధ్య 175 ఉంది. మనం ఎప్పుడు పైన ఉన్నదే కన్సిడర్ చేస్తాం కాబట్టి 5. సో 56 దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. క్యూబ్ రూట్ ఆఫ్ 19683 ప్లస్, ఓకే ఇది చెప్పే కన్నా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను పెద్ద నెంబర్స్లో. క్యూబ్ రూట్ ఆఫ్ 884736 దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 3 నెంబర్స్ పెయిర్ చేసుకోవటమే. యూనిట్ డిజిట్లో 6 ఉంది కాబట్టి క్వశ్చన్లో ఆన్సర్ యొక్క యూనిట్ డిజిట్లో కూడా 6 ఉంటుంది. ఈ 884 అనేది ఏ క్యూబ్స్ మధ్యలో ఉంటుందంటే 9 క్యూబ్ అంటే 729, 10 క్యూబ్ అంటే 1000. సో 9 క్యూబ్కి 10 క్యూబ్కి మధ్యలో ఉంది కాబట్టి మనం ఎప్పుడు కూడా పై ఉన్న నెంబర్ని కన్సిడర్ చేస్తాం కాబట్టి 9. సో 96 దీని యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, క్యూబ్ రూట్ ఆఫ్ 19683 అండి, ఇది 683 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 2197. ఈ ప్రాబ్లంకి అయితే నేను 5 seconds కన్నా తక్కువ టైంలోనే చేస్తారు. మీలో ఎవరైతే 1 నుంచి 30 క్యూబ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో. 19683 చూడగానే మనకి ఏమర్థం అవ్వాలండి, ఇది 27 యొక్క క్యూబ్ 27. 2197 అనేది దేని యొక్క క్యూబ్, 13 యొక్క క్యూబ్. 27 ప్లస్ 13 ఎంత అండి, 40 ఆన్సర్ అవుతుంది. క్యూబ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే అప్పుడు ఏం చేస్తారు నేర్చుకోని వాళ్ళు, 683. సో 3 అనేది యూనిట్ డిజిట్, క్వశ్చన్ యొక్క యూనిట్ డిజిట్లో 3 ఉంటే ఆన్సర్ యొక్క యూనిట్ డిజిట్లో 7 ఉంటుంది. ఈ 19 అనేది 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27. 2 క్యూబ్కి 3 క్యూబ్కి మధ్యలో ఉంది కాబట్టి 2ని మనం కన్సిడర్ చేస్తాం. 27 ప్లస్ 3ని పెయిర్ చేస్తాం. యూనిట్ డిజిట్లో 7 ఉంటే ఆన్సర్ యొక్క యూనిట్ డిజిట్లో ఏముంటుంది, 3 ఉంటుంది. 2 అనేది 1 క్యూబ్కి 2 క్యూబ్కి మధ్యలో ఉంది కాబట్టి ఎప్పుడు మనం 1 కన్సిడర్ చేస్తాం. 13. సో 27 ప్లస్ 13 ఎప్పుడు 1 అని కాదు, ఏదైతే పైన ఉంటుందో ఆ క్యూబ్నే కన్సిడర్ చేస్తాం. సో 13, 27 ప్లస్ 13 ఎంత, 40.
ఓకేనా. క్యూబ్ రూట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న వాళ్ళకి 5 సెకండ్స్ కూడా పట్టదు. క్యూబ్ రూట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న వాళ్ళకి కొంచెం టైం పట్టిద్ది. ఓకేనా అండి. 30 క్యూబ్స్ వరకు అయితే నేర్చుకోండి. ఇప్పుడు 96 వరకు నేర్చుకోలేరు. అలాంటివి ఇచ్చినప్పుడు మీరు ఈ మెథడ్ యూస్ చేసి, అంటే యూనిట్ డిజిట్లో ఉన్న నెంబర్ని బట్టి యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయండి. ముందున్న నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆ ముందున్న నెంబర్ అనేది ఏ 2 క్యూబ్స్ మధ్య ఉందో చూసుకొని పైన ఉన్న నెంబర్ని కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 11 క్యూబ్కి 12 క్యూబ్కి మధ్యలో ఉంటే మనం 11ని కన్సిడర్ చేస్తాం. 8 క్యూబ్కి 9 క్యూబ్కి మధ్యలో ఉంటే మనం 8ని కన్సిడర్ చేస్తాం. ఎప్పుడూ కూడా ముందున్న నెంబర్నే మనం కన్సిడర్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, 5 క్యూబ్ స్క్వైర్ రూట్ ఆఫ్ 5 క్యూబ్ ప్లస్ 16 స్క్వైర్ ప్లస్ 19 హోల్ క్యూబ్. దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే, సో ఇక్కడ క్యూబ్స్ స్క్వైర్స్ 2 కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి 5 క్యూబ్ అంటే ఎంతండి 125 ప్లస్ 16 స్క్వైర్ అంటే 256 ప్లస్ 19 స్క్వైర్ రూట్ ఆఫ్ అలానే హోల్ క్యూబ్. ఈ మొత్తం యాడ్ చేస్తే మీకు 400 వస్తుంది. రూట్ 400 హోల్ క్యూబ్. రూట్ 400 అంటే ఎంత అండి 20 హోల్ క్యూబ్ అంటే 20 క్యూబ్ ఎంత అవుతుంది 8000. సో దీని యొక్క ఆన్సర్ 8000 అవుతుంది. ఓకేనా అండి. ఒక నెంబర్కి క్యూబ్ రూట్స్ మనం నేర్చుకున్న 30 నెంబర్స్ వరకు ఇస్తే ఓకే. 30 కన్నా పెద్ద నెంబర్ ఏది ఇచ్చినా సరే మీరు ఈ మెథడ్ ఫాలో అయ్యి సాల్వ్ చేయండి. ఓకే. క్యూబ్ రూట్కి సంబంధించిన చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈ పార్ట్లో మనం డిస్కస్ చేసింది. ఓకే. నెక్స్ట్ పార్ట్లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంకొక 3 పార్ట్స్లో మనకి క్యూబ్ రూట్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా అండి. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ టాపిక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.